హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. సో ఈరోజు మనం కాకతీయాస్ పీరియడ్లో తెలంగాణ కల్చర్ అనేది ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. సో జనరల్లీ ఒక హిస్టరీ గురించి తెలుసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాకతీయ హిస్టరీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే దెర్ ఆర్ టూ సోర్సెస్. వన్ విల్ బి ఆర్కియాలజికల్ సోర్స్, ది అదర్ విల్ బి లిటరేచర్. సో ఆర్కియాలజికల్ సోర్స్ కింద మళ్ళీ మనకి ఇన్స్క్రిప్షన్స్ కానీ, ఆ పీరియడ్లో వచ్చిన కాయిన్స్ ఏంటి, ఆ పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేసిన మాన్యుమెంట్స్ ఏంటి అన్న దాన్ని బేసిస్ చేసుకొని మనం ఒక హిస్టరీ, ఆ పీరియడ్లో వార్ కాన్క్వెస్ట్ ఏ విధంగా జరిగాయి, ఆర్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. సో రైట్ నౌ విల్ యాక్చువల్లీ కాకతీయాస్ పీరియడ్లో ఇన్స్క్రిప్షన్స్ ఏవేవి ఉన్నాయి అండ్ లిటరేచర్ ఏం రిలీజ్ అయ్యాయి ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో తెలుగులో ఉన్న లిటరేచర్ ఏంటి, సంస్కృత్లో రిలీజ్ అయిన ఆ పీరియడ్లో ఉన్న లిటరేచర్ ఏంటి, అండ్ అదర్ లాంగ్వేజెస్లో ఉన్న లిటరేచర్ ఏంటి, దాంతో పాటుగా కాకతీయాస్ పీరియడ్లో ఉన్న కల్చర్ ఏంటి ఇన్ జనరలీ అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో కమింగ్ టు ద ఫస్ట్ స్లైడ్, ఇన్స్క్రిప్షన్స్. సో కాకతీయాస్ పీరియడ్లో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఇప్పుడు మాట్లాడబోయే ప్రతి ఒక్క పాయింట్ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 యాజ్ వెల్ as గ్రూప్ 2 వాళ్ళ యొక్క ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో స్పెషలీ ఫర్ ప్రిలిమ్స్. ఓకే, సో ఇన్స్క్రిప్షన్స్ చూసుకుంటే మగలు ఇన్స్క్రిప్షన్. సో మగలు ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు ఇష్యూ చేశారు, ఆ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్లో ఏం మెన్షన్ చేశారు అనేది మనం చూడాలి. ఓకే, సో మగలు ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు రిలీజ్ చేశారు ఆర్ ఎవరు ఇష్యూ చేశారు అంటే ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్ ధనర్నావా. ఓకే, సో కింగ్ ధనర్నావా గారు ఇష్యూ చేసిన ఇన్స్క్రిప్షన్ ఏది అంటే మగలు ఇన్స్క్రిప్షన్. సో మీరు ఇన్స్క్రిప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి, అది ఎవరు ఇష్యూ చేశారు అండ్ ఆ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్ని ఏం మెన్షన్ చేశారు అన్నది మనం తెలుసుకోవాలి. ఓకే, సో మరి ఈ పర్టికులర్ మగలు ఇన్స్క్రిప్షన్లో ఏం మెన్షన్ చేశారు అంటే బేసికల్లీ గుణద్య కాకతీయ చీఫ్ ఎవరైతే ఉన్నారో గుణద్య, ఆయన యొక్క పీరియడ్ గురించి మాట్లాడుతూ ఈ మగలు ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ హనుమకొండ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్. హనుమకొండ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి మనకి ఎవరు రిలీజ్ చేశారు ఆర్ ఎవరు ఇష్యూ చేశారు, రుద్రదేవ. వెరీ వెరీ ఇంపార్టెంట్, హనుమకొండ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై రుద్రదేవ. సో మనకి ఎలా వస్తాయి క్వశ్చన్స్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో రావచ్చు. ఇటుపక్క ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చేసి దే ఆస్క్ us to match with the person who is issued by that inscription. ఓకే, నెక్స్ట్ రుద్రదేవ. మరి ఇందులో ఈ హనుమకొండ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్లో దేని గురించి మెన్షన్ చేశారు అంటే రుద్రదేవ యొక్క ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేశారు. ఓకే, ఎప్పుడు 1063. సో 1063 రోజు ఆ పర్టికులర్ ఇయర్లో రుద్రదేవ హ్యాస్ డిక్లేర్డ్ హిస్ ఇండిపెండెన్స్. సో ఆ పర్టికులర్ ఇంపార్టెన్స్ గురించి మనకి హనుమకొండ 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ద్రాక్షారామం టెంపుల్ ఇన్స్క్రిప్షన్. సో ద్రాక్షారామం టెంపుల్ ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇష్యూ చేశారు అంటే ప్రోలా 2 యొక్క మినిస్టర్. ప్రోలాస్ 2 యొక్క మినిస్టర్ ఎవరు, ఇనంగాల బ్రహ్మిరెడ్డి గారు ఈ యొక్క ఇన్స్క్రిప్షన్ని ఇష్యూ చేశారు. ఏ ఇన్స్క్రిప్షన్, ద్రాక్షారామం టెంపుల్ ఇన్స్క్రిప్షన్. ఓకే, మరి ఇందులో దేని గురించి మెన్షన్ చేశారు అంటే ప్రోలా 2 యొక్క సన్ ఎవరైతే ఉంటారో రుద్రదేవ అసెషన్ టు ద థ్రోన్. సో రుద్రదేవ యొక్క థ్రోన్ని ఏ విధంగా అసెస్ చేశారు అన్న దాని గురించి ఈ పర్టికులర్ ద్రాక్షారామం టెంపుల్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బైరామ్ ఇన్స్క్రిప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బైరామ్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఎవరు రిలీజ్ చేశారు దీన్ని, మైలంబ ఎవరు అంటే కాకతీయ యొక్క గణపతి దేవ, కాకతీయ రూలర్ గణపతి దేవ వాళ్ళ సిస్టర్ మైలంబ. సో దిస్ పర్టికులర్ లేడీ హ్యాస్ ఇష్యూడ్ బైరామ్ ఇన్స్క్రిప్షన్. ఓకే, మరి ఇందులో ఏం మెన్షన్ చేశారు అంటే బైరామ్ ట్యాంక్ ఏదైతే ఉందో బైరామ్ ట్యాంక్ మైలంబ గారే కన్స్ట్రక్ట్ చేశారంట. ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనకి బైరామ్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై గణపతి దేవ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇష్యూ చేశారు, గణపతి దేవ. మరి ఇందులో దేని గురించి మెన్షన్ చేశారు అంటే మోటుపల్లి. సో మోటుపల్లి అనేది మీకు తెలిసే ఉంటుంది, వెరీ ఫేమస్ పోర్ట్. సో ఆ పోర్ట్ దగ్గర మనకి ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఎక్స్టర్నల్ ట్రేడ్ క్యారీడ్ ఫ్రమ్ మోటుపల్లి పోర్ట్ నుంచి ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది జరుగుతుంది అని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మల్కాపురం ఇన్స్క్రిప్షన్ ఈజ్ అగైన్ ఇష్యూడ్ బై
గణపతి దేవ, వెరీ వెరీ ఇంపార్టెంట్. గణపతి దేవవి 2 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ ఒకటి, ఇంకోటి మల్కాపురం ఇన్స్క్రిప్షన్. ఓకే, సో మరి ఈ మల్కాపురం ఇన్స్క్రిప్షన్లో దేని గురించి మెన్షన్ చేశారు అంటే కాకతీయ ఎరాలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మెన్షన్ చేశారు. వెరీ ఇంపార్టెంట్. ఓకే, మల్కాపురం ఇన్స్క్రిప్షన్లో ఏం మెన్షన్ చేశారు? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడులో కాకతీయ ఏజ్లో ఏ విధంగా ఉన్నాయి. మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమంటారు? విద్యా మండపమ్స్ అని కూడా అంటారు. ఓకే, దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద important inscriptions during Kakatiya's period. Now let's try to look into the literature during the Kakatiya's period. Literature in different languages. So Telugulo ఉన్న లిటరేచర్స్ ఏంటి, సంస్కృత్లో ఉన్న లిటరేచర్స్ ఏంటి, అండ్ అదర్ లాంగ్వేజెస్లో ఏమున్నాయి అనేది చూద్దాం. లిటరసీ సోర్సెస్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్. సో బుక్ ఏది? పండితారాధ్య చరిత్ర. ఓకే, పండితారాధ్య చరిత్ర అండ్ బసవ పురాణం. ఓకే, ఈ 2 బుక్స్ ఎవరు రాశారు? పాల్కురి సోమనాథ. ఓకే, వెరీ ఇంపార్టెంట్. పండితారాధ్య చరిత్రం అండ్ బసవ పురాణం, ఇవి 2 బుక్స్ ఎవరు రాశారు? పాల్కురి సోమనాథ. ఇక్కడున్న బుక్స్ అన్నీ కూడా ఈ లాంగ్వేజ్ తెలుగులోనే రాశారు. ఓకేనా, పాల్కురి సోమనాథ గారు. మరి ఇప్పట్లో బుక్లో ఏం మెన్షన్ చేశారు అంటే శైవిజం. ఓకే, శైవిజం అండ్ అదర్ రిలీజన్స్, కాకతీయ పీరియడ్లో రిలీజన్ ఏ విధంగా ఉంది, శైవిజం కానీ అండ్ అదర్ రిలీజన్స్, బుద్ధిజం కానీ జైనిజం కానీ ఏ విధంగా ఫాలో అయ్యేవాళ్ళు ఏంటి అన్న దాని గురించి మనకి ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకి ఈ పండితారాధ్య చరిత్రం అండ్ బసవ పురాణం రిటర్న్ బై ఎవరు? పాల్కురి సోమనాథ గారు రాసిన బుక్లో ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ నీతి సారం ఆర్ నీతి శాస్త్ర ముక్తావళి. నీతి సారం అన్న నీతి శాస్త్ర ముక్తావళి అన్న ఒకటే. ఓకే, మరి ఇది ఎవరు రాశారు? బడేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, బడేనా గారు రాశారు ఇది. ఓకే, మరి ఇందులో దేని గురించి మెన్షన్ చేశారు? రాజు యొక్క నీతి ఏ విధంగా ఉంటుంది, ధర్మం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఫాలో అయ్యేవాళ్ళు అన్న దాని గురించి కంప్లీట్లీ ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ శివయోగ సారం. శివయోగ సారం అన్న బుక్ ఎవరు రాశారు? కొలను గణపతి దేవ. ఓకే, గణపతి దేవ గారు రాశారు శివయోగ సారం. మరి ఇందులో దేని గురించి మెన్షన్ చేశారు అంటే ఇండలూరి నాయకాస్. ఇండలూరి నాయకాస్ వాళ్ళ యొక్క హిస్టరీ గురించి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్రీడాభిరామం, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రీడాభిరామం ఎవరు రాశారు? ఇది వినుకొండ వల్లభారాయ. ఓకే, వినుకొండ వల్లభారాయ గారు రాసిన క్రీడాభిరామం. ఇందులో దేని గురించి మెన్షన్ చేశారు అంటే వరంగల్ ఫోర్ట్లో ఉన్న యొక్క జనాల యొక్క లైఫ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క లైఫ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఏ బుక్లో? క్రీడాభిరామం. క్రీడాభిరామం ఎవరు రాశారు? వినుకొండ వల్లభరాయ. ఓకే, నెక్స్ట్ ప్రతాప చరిత్ర, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతాప చరిత్ర అన్న బుక్ ఎవరు రాశారు అంటే ఏకం రణత గారు. ఓకే, ప్రతాప చరిత్ర రిటర్న్ బై ఏకం రణత. మరి ఇందులో దేని గురించి మెన్షన్ చేశారు? కాకతీయ హిస్టరీ టైంలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇట్ కుడ్ బి రిలీజన్ కానీ, సోషల్ పరంగా కానీ, కల్చర్ పరంగా కానీ, ఎకనామిక్ పరంగా కానీ, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కాకతీయ హిస్టరీ గురించి మనకి ప్రతాప చరిత్రలో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ప్రతాప చరిత్ర ఈజ్ రిటర్న్ బై ఏకం రణత. ఓకే, నెక్స్ట్ సిద్ధేశ్వర చరిత్ర. సిద్ధేశ్వర చరిత్ర అన్న బుక్ ఎవరు రాశారు అంటే కాశ సర్వప్ప. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిద్ధేశ్వర చరిత్ర రిటర్న్ బై కాశ సర్వప్ప. ఓకే, మరి దీంట్లో దేని గురించి మెన్షన్ చేశారు? అగైన్ కాకతీయ హిస్టరీ టైంలో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనకి ఈ పట్ల సిద్ధేశ్వర చరిత్ర బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకే, చరిత్ర అంటే ఏంటి? హిస్టరీ. సో ఏ హిస్టరీ? కాకతీయ పీరియడ్లో ఉన్న హిస్టరీ గురించి మాట్లాడుతూ ప్రతాప చరిత్ర అండ్ సిద్ధేశ్వర చరిత్ర అనేది రాయడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి తెలుగులో ఉన్న లిటరసీ సోర్సెస్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్. నౌ సాంస్క్రిట్లో ఏవేవి లిటరసీ సోర్సెస్ ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. లిటరసీ సోర్సెస్ ఏవి సాంస్క్రిట్లో అంటే మనకి మేజర్గా 2 ఉన్నాయి. ఒకటి ఏంటి? ప్రతాపరుద్రియం ఆర్ ప్రతాపరుద్ర యశోభూషణం. ప్రతాపరుద్ర యశోభూషణం అన్న ఆర్ ప్రతాపరుద్రియం అన్న ఒకటి. ఓకే, మరి ఇది ఆథర్ ఎవరు దీనికి అంటే విద్యానాథ. వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యానాథ గారు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం. ఓకే, మరి దీంట్లో దేని గురించి మెన్షన్ చేశారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. కాకతీయ పీరియడ్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి కంప్లీట్లీ ఈ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ప్రతాపరుద్ర యశోభూషణం. నెక్స్ట్ నృత్యరత్నావళి. నృత్యరత్నావళి అన్న బుక్ ఎవరు రాశారు? ఆథర్. హూ ఇస్ ఆథర్ ఆఫ్ నృత్యరత్నావళి అంటే జయప్ప సేనాని. జయప్ప సేనాని ఈజ్ ద ఆథర్ ఆఫ్ నృత్యరత్నావళి బుక్. ఓకే, మరి దీంట్లో దేని గురించి మెన్షన్ చేశారు అంటే నృత్య ఆర్ నాట్య యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడారు. అండ్ మనకి ఈ యొక్క రామప్ప టెంపుల్ ఏదైతే ఉందో, పాలంపేటలో ఉన్న రామప్ప టెంపుల్ పైన వాల్స్ పైన
చెక్కిన స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఈ యొక్క బుక్లో నుంచి తీసుకున్నవే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రామప్ప టెంపుల్లో ఉన్న పోస్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ వాల్ పైన ఉన్న పోస్టర్స్ అన్నిటిని కూడా మనకి ఎక్కడి నుంచి తీసుకున్నారు? నిత్య రత్నావళి నుంచి తీసుకున్నారు, రిటన్ బై జయప్ప సేనాని. ఓకే, నెక్స్ట్ అదర్ లాంగ్వేజెస్. సో మనం తెలుగు లిటరసీ సోర్సెస్ చూసాము, సంస్కృత్ లిటరసీ సోర్సెస్ చూసాము. ఇప్పుడు వేరే లాంగ్వేజెస్లో ఏవే ఉన్నాయి అన్న దాని గురించి కూడా చూద్దాం డ్యూరింగ్ కాకతీయ పీరియడ్. వెరీ ఇంపార్టెంట్ ఇవి కూడా. తరిక్ ఈ ఫరిస్తా అన్నది ఎవరు రాశారు అంటే ఫరిస్తా. ఇందులోనే ఉంది, బుక్లోనే ఉంది మనకి ఫరిస్తా. ఓకే, ఫరిస్తా ఆథర్ వచ్చేసి ఫరిస్తా. ఓకే, నెక్స్ట్ ఫుట్వుడ్ సలాటిన్ అన్న బుక్ ఎవరు రాశారు? ఇసామి. వెరీ ఇంపార్టెంట్, ఆథర్ ఈస్ ఇసామి ఫర్ ఫుట్వుడ్ సలాటిన్. నెక్స్ట్ తరీక్ ఈ ఫెరోజ్ షాహీ అన్న బుక్ ఎవరు రాశారు? బరనీ గారు రాశారు. ఓకే, బరనీ. ఏ బుక్? తరీక్ ఈ ఫెరోజ్ షాహీ. నెక్స్ట్ రెహాలా అన్న బుక్ ఎవరు రాశారు? ఇబ్న్ బటూటా. ఓకే, ఇబ్న్ బటూటా. ది ట్రావెల్స్ అనే బుక్ ఎవరు రాశారు? మార్కో పోలో గారు రాశారు. ఓకే, మార్కో పోలో. ది ట్రావెల్స్ అనే బుక్ రిటన్ బై మార్కో పోలో. ఓకే, సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్. ఓకే, నౌ ఇరిగేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, స్పెల్లింగ్ ఇక్కడ తప్పు వచ్చింది. సో ఇరిగేషన్. సో కాకతీయస్ పీరియడ్లో ఇరిగేషన్కి చాలా ప్రామినెంట్ రోల్, చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. సో ఆ టైంలో మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ప్రాపర్ వాటర్ ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ట్యాంక్స్ కట్టేవాళ్ళు, పెద్ద పెద్ద ట్యాంక్స్. ఆ పట్ల ట్యాంక్స్ని ఏమని పిలిచేవాళ్ళు వీళ్ళు? సముద్రం అనేవాళ్ళు అనమాట. బిగ్ ట్యాంక్స్ని ఏమంటారు? సముద్రం అని అంటారు అనమాట. అండ్ ఆ పర్టికులర్ సముద్రాస్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు అంటే చైన్ సిస్టమ్. అంటే ఏంటి అంటే పెద్ద ట్యాంక్, అప్పర్ ట్యాంక్స్ ఏవైతే వాటర్ ఫిల్ అయిపోతాయో, సో అప్పర్ ట్యాంక్స్ నుంచి మళ్ళీ ఆ వాటర్ అనేది నిండిపోయిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ అనేది కింది ట్యాంక్స్కి వస్తాయి, మళ్ళీ కింది నుంచి నెక్స్ట్ ట్యాంక్స్కి వెళ్తాయి. ఆ విధంగా చైన్ సిస్టమ్ ఆర్ గొలుసుల కట్టు చెరువు ఆర్ చైన్ సిస్టమ్. సో ఆ విధంగా ట్యాంక్స్ అనేది మనకి అప్పట్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ ట్యాంక్ సిస్టమ్ గురించి ఆర్ ఇరిగేషన్ సిస్టమ్ గురించి కంప్లీట్లీ మనకి ఏ ఇన్స్క్రిప్షన్స్ చూస్తే తెలిసింది ఎక్కువగా అంటే మోటుపల్లి అండ్ బయరాం. సో మోటుపల్లి బైరామ్ ఇన్స్క్రిప్షన్స్లో మనకి ఈ యొక్క ట్యాంక్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. కాకతీయ పీరియడ్స్లో ఉన్న ట్యాంక్ సిస్టమ్ గురించి మెన్షన్ చేయడం జరిగింది, మోటుపల్లి అండ్ బైరామ్ ఇన్స్క్రిప్షన్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం వాట్ ఆర్ ద డిఫరెంట్ ట్యాంక్స్. సో ఇరిగేషన్ సిస్టమ్ అనేది వాళ్ళు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన ట్యాంక్స్ ఏంటి అన్నది కూడా మనం చూడాలి. ఓకే, సో ట్యాంక్ అన్న సముద్రం అన్న ఒకటే కదా. సో బిల్డర్ ఎవరు ఆ పర్టికులర్ ట్యాంక్ని కన్స్ట్రక్ట్ చేశారు అన్నది కూడా మనం చూడాలి. ఓకే, కేసరి సముద్రం ఆర్ కేశ సముద్రం అన్న ఒకటే. సో కేసరి సముద్రంని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ప్రోలరాజు 1 ఆర్ ప్రోలరాజు అరిగజ కేసరి. ఓకే, సో మనకి ఇక్కడ ప్రోలరాజు అరిగజ కేసరి అనేది ప్రోలరాజు యొక్క టైటిల్. సో ఆ టైటిల్ని బేస్ చేసుకొని మనకి ట్యాంక్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. కేసరి అని ఇక్కడ ఉంది కదా, టైటిల్ పేరు పెట్టుకొని ఈ ప్రోలరాజు 1 గారు దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, కేసరి సముద్రం. ఓకే, నెక్స్ట్ రామప్ప చెరువు అనేది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? గణపతి దేవ ఆర్మీ. ఎవరు? రేచర్ల రుద్ర. వెరీ ఇంపార్టెంట్, రేచర్ల రుద్ర గారు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఏది? రామప్ప చెరువు. హూ ఇస్ రేచర్ల రుద్ర? హీ ఈస్ ద ఆర్మీ చీఫ్ ఆఫ్ గణపతి దేవ దగ్గర ఉన్న ఆర్మీ చీఫ్ అనమాట. ఎవరు? రేచర్ల రుద్ర. అండ్ హీ కన్స్ట్రక్టెడ్ దిస్ రామప్ప చెరువు. ఓకే, నెక్స్ట్ బైరామ్ చెరువు. సో బైరామ్ చెరువు వచ్చేసి ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? మైలంబ ఎవరని చెప్పాను? గణపతి దేవ యొక్క సిస్టర్. ఓకే, నెక్స్ట్ చౌండ సముద్రం అన్న యొక్క ట్యాంక్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? గణపతి దేవ ఆర్మీ జనరల్. ఎవరు? మల్యాల చౌండ. పేరులోనే ఉంది చౌండ సముద్రం, అలా గుర్తుపెట్టుకోండి. చౌండ. అండ్ హూ ఇస్ మల్యాల చౌండ? హీ ఈజ్ ద ఆర్మీ జనరల్ ఆఫ్ గణపతి దేవ. ఓకే, నెక్స్ట్ హనుమకొండ చెరువు వచ్చేసి ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? రుద్రదేవ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్. ఓకే, రుద్రదేవ కన్స్ట్రక్ట్ చేసిన చెరువు ఏది అంటే హనుమకొండ చెరువు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్యాంక్స్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ కాకతీయస్ పీరియడ్. నౌ కాకతీయస్ పీరియడ్లో కల్చర్ ఏ విధంగా ఉంది అన్నది బ్రీఫ్గా చూద్దాం మనం. ఓకే, సో మనకి ఎర్లీ కాకతీయ చీఫ్స్, సో ఎర్లీ పీరియడ్లో ఉన్న కాకతీయ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా జైనిజంని ఫాలో అయ్యేవాళ్ళంట. ఓకే, సో మన ఆ టైంలో జైన్ సెంటర్స్ ఏవి ఉన్నాయి కాకతీయ పీరియడ్లో? వాట్ ఆర్ ద మెయిన్ జైన్ సెంటర్స్ అంటే ఒకటి బోధాన్, వేములవాడ, పటాన్చెరు, కొలనుపాక, హనుమకొండ. సో ఈ విధంగా దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ జైన్ సెంటర్స్ డ్యూరింగ్ ఎర్లీ డేస్ ఆఫ్ కాకతీయాస్. ఓకే, నౌ వెరీ ఇంపార్టెంట్, కాసే
దిద్దప్ప. కాసె దిద్దప్ప యొక్క వర్క్ ఏది? సిద్ధేశ్వర చరిత్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాసె దిద్దప్ప. సో కాసె దిద్దప్ప వర్క్ ఏది? సిద్ధేశ్వర చరిత్రం. ఆ యొక్క బుక్లో ఏం మెన్షన్ చేశారు అంటే హౌ ద జైనిజం. సో జైనిజం ప్రోలరాజా 1 కానీ బెట్టరాజా 1 కానీ వీళ్ళు ఏ విధంగా జైనిజం ఫాలో అయ్యారు అన్నది మనకి ఎక్కడ మెన్షన్ చేశారు? కాసె దిద్దప్ప. కాసె దిద్దప్ప బుక్ ఏది? సిద్ధేశ్వర చరిత్రం. ఓకే. నెక్స్ట్ వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, నందికండి, ఆలంపూర్, పంగల్, శనిగారం, కంటేశ్వర, ఐనవోలు ఇవన్నీ కూడా మనకి మేజర్ సైవైట్ సెంటర్స్. సో జైన్ సెంటర్స్తో పాటు మనకి సైవైట్ సెంటర్స్ కూడా ఉన్నాయి కాకతీయ పీరియడ్లో. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ సైవైట్ సెంటర్స్. ఓకే. సో రుద్రదేవ మనకి ఏ పర్టికులర్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు? 1000 Pillar టెంపుల్. సో 1000 Pillar టెంపుల్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై విచ్ రూలర్ అని కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై రుద్రదేవ. సో రుద్రదేవ బిల్డ్ దిస్ 1000 Pillar టెంపుల్. ఎక్కడ కట్టారు? హనుమకొండలో కట్టారు. అండ్ ఈ పర్టికులర్ టెంపుల్ అనేది త్రికూట ఆలయం. త్రికూట ఆలయం అంటే ముగ్గురు దేవుళ్ళని పూజిస్తారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఓకే. సో ఇట్ ఇస్ ఎ త్రికూట ఆలయం. తిక్కన్న. సో తిక్కన్న వచ్చేసి మనకి హీఈస్ ఎ ఫేమస్ తెలుగు పోయిట్. ఎవరి దగ్గర పనిచేశారు ఈయన అంటే చోళా కింగ్ మనుమసిద్ధి 1 చోళా కింగ్ దగ్గర ఈయన వర్క్ చేశారనమాట. ఎవరు? తెలుగు పోయట్ అనమాట ఈయన. ఎవరు? తిక్కన్న. అండ్ హీ ట్రాన్స్లేటెడ్. తిక్కన్న యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ మన మహాభారతంలో ఉన్న 15 పర్వాస్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ ఎవరు అంటే తిక్కన్న. సో తిక్కన్న యొక్క ఫేమస్ బుక్ ఒకటి ఉంది. అదేంటి అంటే నిర్వచనోత్తర రామాయణం. నిర్వచనోత్తర రామాయణం ఎవరు రాశారని కూడా మనకి ఎగ్జామ్లో అడగొచ్చు. ఇట్ ఈస్ రిటన్ బై తిక్కన్న. ఓకే. సో బ్రీఫ్గా మనము కాకతీయ పీరియడ్లో వచ్చిన ఇన్స్క్రిప్షన్స్ ఏంటి, అండ్ లిటరేచర్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్యాంక్స్ ఏంటి, అండ్ ఆ పీరియడ్లో ఉన్న కల్చర్ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఫర్దర్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.